కోర్టులో తేలని వాదనలు సైతం కాణిపాకంలో ఆ సమయంలో తేలుతాయా? అబద్ధం చెప్పిన ఆ క్షణంలోనే అంతటి ఘోరం జరుగుతోందా? అలా భర్త ముందు అబద్ధం చెప్పిన భార్య ఇప్పటికీ శిక్ష అనుభవిస్తుందా? అక్కడ ఉండే నదిలో స్నానం చేస్తే వికలాంగులు కూడా తిరిగి మంచిగా మారతారా? కష్టాలుంటే కూడా వెంటనే తీరుతాయా? అసలు కాణిపాకం అనే పేరు ఎలా వచ్చింది? నిజంగా అక్కడ ఒక రాయికి రక్తం వచ్చిందా? అక్కడున్న దేవుడు ఇప్పటికీ సజీవంగా ఉన్నాడా అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. తిరుపతి పక్కనే ఉన్న కాణిపాకం అనే వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రంలో ఇప్పటికీ ఒక విచిత్రం జరుగుతోంది. అదేంటంటే సాయంత్రం 5 గంటల నుంచి 5:30 వరకు సత్యప్రమాణ సమయం అనేది ఉంటుంది. అంటే ఎవరైనా ఇద్దరు వాద ప్రతివాదులు ఉండి కోర్టులో వ్యవహారం తేలట్లేదు, పైగా సాక్ష్యాలు ఏమీ లేవు, అప్పుడు వాళ్ళిద్దరూ ఆ వినాయక స్వామి దగ్గర బయట ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి ఆలయానికి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి స్వామి దగ్గరికి వెళ్ళి నిలబడాలి. అప్పుడు ఆ సమయంలో అక్కడ ఉండే అర్చక స్వాములందరూ బయటకు వచ్చేస్తారు. ఎవ్వరూ ఉండరు. గణపతి, ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉంటారు. ఇక అప్పుడు వాళ్ళు నేను చెప్తున్నది సత్యమని వినాయకుడి దగ్గర ప్రమాణం చేయాలి. సామాన్యంగా 3 ప్రదక్షిణాలు చేసేసరికి వాళ్ళల్లో పరివర్తన వచ్చి వాళ్ళు వద్దు అని తప్పు ఒప్పుకున్న కేసులు చాలానే ఉన్నాయట. అలా కాకుండా నిజంగానే ప్రమాణం చేసి అబద్ధం చెప్పారో అక్కడి నుంచి వెళ్ళగానే ఏదో ఒక ఉపద్రవం జరిగి ఒక 90 రోజుల్లోపు ఖచ్చితంగా వాళ్ళు శిక్షింపబడతారు అని ఒక నమ్మకం ఉంది. అయితే అక్కడ కొంతమందిని అసలు ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా, మీరు చూసారా అని అడిగితే చాలామంది రకరకాల అనుభవాలు చెప్తూ ఉంటారట. ఎందుకంటే ఆ సమయంలో అర్చక స్వాములు కూడా ఉండరు కాబట్టి పూర్తిగా ఎవ్వరికీ తెలియదు. అయితే గతంలో ఒక అతను వచ్చి ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక గురువుకి ఒక జరిగిన విషయం చెప్పాడట. ఇక్కడ అబద్ధం చెప్పిన వాళ్ళకి శిక్ష పడి తీరుతుంది, నాకు తెలుసు అని చెప్పాడట. అలాంటి సంఘటన ఏదైనా ఉందా అని ఆ గురువు అడిగితే అప్పుడు ఆ వ్యక్తి ఈ విధంగా చెప్పాడట. ఒక భార్య భర్త ఉన్నారని, ఆ భార్య ఏమో అతనితో కాపురం చేస్తూనే పెళ్ళయ్యాకే ఏ స్త్రీని చేయకూడని తప్పు ఒకటి చేసిందని, దీంతో భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నువ్వు తప్పు చేశావని చెప్తే నేను చేయలేదు, అవతల ఉన్న వ్యక్తి నాకు సోదరుడితో సమానం అంది అని ఆ భార్య అన్నదట. ఇక భర్త మాత్రం నేను నిన్ను వదిలేను, నిన్ను ఏలుకుంటా, కానీ చేసిన తప్పును ఒప్పుకొని ఇంకెప్పుడు చేయనని ప్రమాణం చేయాలని అన్నాడట. దీంతో ఆమె నేను ఒప్పుకోను, నేనే తప్పు చేయలేదు, ఎక్కడ కావాలంటే అక్కడ ప్రమాణం చేస్తానని అన్నదట. దాంతో ఆ భర్త తన భార్యను కాణిపాకం తీసుకొచ్చాడట. ఆ తర్వాత అక్కడ గణపతి ఎదురుగుండా పుష్కరిణిలో మునిగి బయటికి వచ్చి ప్రదక్షిణలు చేసినప్పుడు కూడా భర్త మరోసారి చెప్పాడట. అయినా కూడా ఆమె నేనే తప్పు చేయలేదని ధీమాతో వెళ్ళి గణపతి ముందు ప్రమాణం చేసిందట. అంతే, ఆలయం నుంచి బయటికి వచ్చి కొంచెం దూరంగా వెళ్తూ కళ్ళు తిరిగి పడిపోయిందట. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లగా లేచాక చూస్తే ఆమె మతి భ్రమించిందట. అంటే అప్పటి నుంచి ఆమె మతి భ్రమణంలో చాలా కష్టపడుతుందని, అప్పుడప్పుడు గుర్తొస్తుందని, తను చేసిన తప్పుకుని తనే పశ్చాత్తాపడుతుందని అతను ఈ విధంగా ఆ గురువుకి చెప్పాడు. దీనికి సాక్ష్యం ఏమిటి అని ఆ గురువు అడిగితే అక్కడ ఒక ఆమెని చూడండి, మతి భ్రమించి తిరుగుతున్న ఆవిడే నేను చెప్పిన ఆమె అని చెప్పాడట. అయితే ఈ సంఘటన వల్లే ఆమెకి మతిపోయిందని ఎలా అనుకోగలమంటే ఆ వ్యక్తి ఆ భర్తని నేనే అని చెప్పి షాక్ ఇచ్చాడట అతడు. మరి ఇక్కడికెందుకు వచ్చావని ఆ గురువు అడిగితే నేను నా భార్యని ఏలుకుందామనుకుంటున్నారు, కానీ తను అలాంటి స్థితిలో ఉన్నా సరే ఇక్కడి నుంచి రాను అంటోంది, ఎవరైనా పరపురుషుడు దగ్గరికి వెళ్తే కొట్టేస్తుంది, అందుకే ప్రతిరోజు నేనొచ్చి తనకై ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాను, తనకి నయమవగానే మా ఇంటికి తీసుకెళ్లడం కోసం అన్నాడట ఆ భర్త. అంటే అది కాణిపాకం గణపతి మహిమ. అక్కడెవరైనా ఇలా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ జీవితం అతలాకుతలం అయిపోతుంది. పశ్చాత్తాపంతో అక్కడే రోజు పుష్కరిణిలో స్నానం చేసి 40 రోజుల పాటు స్వామిని సేవించుకుంటే మళ్ళీ చక్కబడుతుంది. అలాగే ఇంకా వ్యసనాల బారిన పడిన వాళ్ళైతే ఎంతోమందిని, రకరకాల వ్యసనాలుంటాయి కదా, తాగుడు కానీ, లేకపోతే ఈ పేకాట్ లాంటివి కానీ, లేకపోతే పురుషులు స్త్రీలు పరాయి వాళ్ళతో వ్యసనాల బారిన పడడం, వాళ్ళను తీసుకొచ్చి ఒక్కసారి ఆ స్వామి ముందు ఇంకెప్పుడు నేను ఈ తప్పు చేయనని ప్రమాణం చేయిస్తే అసలు ఆ తప్పు చేయబుద్ధి వేదట, మైండ్లో నుంచి వెళ్ళిపోతుందట. అంత అద్భుతమైన శక్తి అక్కడ స్వామిది. కాబట్టి ఈరోజు ఆ కాణిపాకం గణపతి గురించి తెలుసుకుందాం.
సామాన్యంగా కాణిపాకం అనగానే అందరూ ముగ్గురు దివ్యాంగుల కథ చెప్తూ ఉంటారు. అయితే కాణిపాకంలో ముందుగా మనం చూడాల్సినవి 6 విశేషాలున్నాయి. అవి ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న కొండ అచ్చం ఏనుగాకారంలో ఉంటుంది. అది న్యాచురల్ రాక్ ఫార్మేషన్. గణపతి తన క్షేత్రానికి మనం ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే కాణిపాకం. మీరు ఆలయం దగ్గరికి వెళ్ళగానే దూరంగా చిన్న ఓవర్ బ్రిడ్జ్ లాంటిది కనిపిస్తుంది. దాని కింద బహుశా నది అని ఉంది. చాలా శక్తివంతమైన నది. అసలు అక్కడ చాలాసార్లు ఎండిపోయి ఉంటుంది. ఒకవేళ నీళ్లున్నాయి అనుకుంటే ఖచ్చితంగా స్నానం చేయాలి, లేకపోతే కనీసం తల మీద నీళ్లు చల్లుకొని కాళ్ళు చేతులు కడుక్కోవాలి అని అంటూ ఉంటారు. మరి ఆ నది ఎంత శక్తివంతమైందంటే పురాణంలో కథ ఉంది. శంకుడు, లిఖితుడు అని 2 సోదరులు ఉండేవారట. వాళ్ళు ఇద్దరూ కలిసి ఒకసారి ఈ కాణిపాకం ప్రాంతం నుంచి వెళ్తుంటే లిఖితుడికి ఆకలేసింది. వేసిన వెంటనే అక్కడ తోటలో మామిడి పళ్ళు కనిపిస్తే అవి కోసుకుని తినబోయాడట. అప్పుడు శంకుడు ఇలా చెప్పాడు, తప్పు, అలా చేయొద్దు. ఆ యజమానిని అడగలేదు కదా, అది దొంగతనం అవుతుంది అని అన్నాడు. కానీ లిఖితుడు ఎవరు చూస్తారులే అని చెప్పి తినేశాడు. ఈ లోపల తోటమాల నిజంగానే వచ్చి పట్టుకోవడంతో లిఖితుడికి తోటమాలకి వాదన జరిగింది. కానీ ఆ వాదన ఇటు తేలలేదు. దాంతో అక్కడ రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. కనీసం సాక్ష్యమేమీ లేదు. అంతా ఆలోచించి సరే నీ సోదరుడు పక్కనే ఉన్నాడు కదా అని అతన్ని అడుగుదామని చెప్పి శంకరుణ్ణి నిజంగానే ఇతను తిన్నాడా లేదా అని అడుగుతాడు. ఒకవైపు సోదరుడు, ఒకవైపు ధర్మ ఆలోచించి అవును మహారాజా తిన్నాడు అని చెప్పాడట. అంతలో రాజు కోపమొచ్చి అతని చేతులు నరికేయించేశాడు. అది చూసి శంకుడికి బాధేసి నేను చేసిన దానివల్లే కదా ఇలా నా సోదరుడు చేతి పోయాయని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడున్న నదిలో దూకి ప్రాణత్యాగం చేసుకున్నాడు. అప్పుడు ధర్మదేవత, నాయనా నీ ధర్మానికి నేను కట్టుబడిపోయాను, సంతోషించను. నీ సోదరుని ఒకసారి నీళ్ళల్లో మునగమని అని చెప్తే లిఖితుడు మునగ్గానే అతనికి చేతులు వచ్చేశాయి. అలా చేతులు ఇచ్చిన నది కాబట్టి దాన్ని బహుశా నది అని పిలుస్తారు అన్నారట. ఇప్పటికీ కూడా ధర్మ మార్గాన్ని అవలంబిస్తూ ఎవరికైనా కష్టం వస్తే గనక అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే ధర్మదేవత దయ వల్ల తీరుతుందన్న ఒక నమ్మకం. అందుకే అక్కడ తప్పకుండా స్నానం చేయాలి. ఇక మూడవది ఏంటంటే మీరు ఆలయంలోకి వెళ్ళగానే వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోకి ఎడం పక్కన ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఆయన క్షేత్ర పాలకుడు, పెద్ద విగ్రహం. ఆయన కూడా చాలా మహిమాన్వితుడైన ఆంజనేయ స్వామి. అందుకే అక్కడ నమస్కారం తప్పకుండా చేసుకోవాలి. ఇంకా నాలుగవది ఆలయంలో ఉన్న స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి. ఆయన చరిత్ర మనందరికీ తెలుసు. ఇప్పుడు ఒకసారి క్లుప్తంగా చెప్పుకుందాం. 3 అన్నదమ్ములు ఉండేవారు. అందులో ఒక అతనికి కళ్ళు కనిపించవు, ఒక అతనికి మాటలు రావు, ఒక అతనికి చెవులు వినిపించవు. అలాంటి వాళ్ళు 3 అక్కడ పొలం సాగు చేసుకుంటూ ఉంటే ఒకసారి వాళ్ళ బావిలో నీళ్ళైపోయాయి. అప్పుడు ఇంకా వస్తాయి అని చెప్పి గుణపంతో తవ్వేసరికి గుణపం ఒక రాతికి తగిలి రక్తం అనేది బయటికి చిందింది. ఆ చిమ్మిన రక్తం వాళ్ళ మీద పడగానే వాళ్ళకి ఈ లోపాలన్నీ పోయి మామూలుగా అయిపోయారు. అప్పుడు ఊర్లోకి వెళ్ళి చెప్పేసరికి మొట్టమొదట రాత్రి నుంచి రక్తం రావడం ఏంటి అని ఎవ్వరూ నమ్మలేదు. కానీ తర్వాత వీళ్ళకి అవయవాలన్నీ పనిచేయడం చూసి అరే విచిత్రంగా ఉంది, పొద్దున వరకు మీరు అలా ఉన్నారు, అంతలోనే ఇలా ఎలా మారిపోయారని ఊరంతా వచ్చారు. అప్పుడు తవ్వి చూస్తే అక్కడ నీళ్లతో పాటు గణపతి మూర్తి కనిపించింది. అంటే స్వయంభు మూర్తి అన్నమాట. అక్కడందరూ కొబ్బరికాయలన్నీ కొడితే ఆ నీళ్లు రక్తం కలిసి పారి దాదాపు 1.5 ఎకరం ప్రదేశం పారాయట. అలా పారాయి కాబట్టి అది కాణిపాకం అయిందన్నమాట. అలా వచ్చిందా పేరు. ఇప్పటికీ కూడా ఆ స్వయంభు గణపతి ఒక బావిలో ఉంటారు. అందులో నుంచి నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఆ నీటిని బట్టే మనకు తీర్థం కింద ఇస్తారు. కాణిపాకం వెళ్తే తప్పకుండా తీర్థం తీసుకోవాలి. ఎంతో మహిమానిత్వమైనదో కథ చెప్తుంది కదా. అందుకని ఇది వినగానే సైన్స్ చదువుకున్నా మనకేమనిపిస్తోంది, రాతిలో నుంచి రక్తం ఎలా వస్తుందని. ఏం లేదు, స్వామి ఇక్కడ స్వయంభు మూర్తి కింద ఉన్నాడు. ప్రకటితం అవదలుచుకున్నప్పుడు అలా చూపించుకున్నాడంతే. బయటికి వచ్చి రక్తం రావడం మనం చూసామా? ఎప్పుడూ 11వ శతాబ్దంలో జరిగిన కథ కదా అంటే అది మనం చూడకపోవచ్చు. కానీ ఆయన ఇప్పటికీ సజీవమూర్తి అని అనడానికి 2 సాక్ష్యాలున్నాయి. మొట్టమొదటి సాక్ష్యం ఏంటంటే ఆ మూర్తి ఇప్పటికీ పెరుగుతోందే. మీరు ఆ ప్రదక్షిణం చేస్తుంటే అక్కడ కుడి చేతి వైపు ఒక మండపంలో కవచాలు పెట్టి ఉంటాయి. 1945లో స్వామి కవచం చిన్నగా ఉండేది.
ఆ తర్వాత పెరిగి పెరిగి ఇప్పుడు కొత్త కవచం చూస్తే ఇంత పెద్దగా ఉంది. దాన్ని బట్టి ఆ మూర్తి పెరుగుతోంది అని అర్థమవుతోంది. రెండవది ఆరోగ్య ప్రదాత అయిన స్వామి. అబద్ధం చెప్పిన వాళ్ళ ఆరోగ్యాన్ని హరించే శిక్ష వేస్తాడు. కానీ మీకు ఇందాక చెప్పిన సంఘటనలో చెప్పుకున్నాం కదా, చూస్తుంటే సజీవమూర్తి అని అర్థమవుతుంది కదా. అలాగే ఆలయంలో కొంచెం మీరు అంతరాలయం దగ్గరికి వెళ్ళగలిగితే పూజారులు ఇంకొక 2 కూడా చెప్తారు. మొట్టమొదటి ఏంటి అంటే ఆ మూర్తి నీళ్ళల్లో తేలుతోందట. అర్చక స్వామి దాని కింద చేయి పెట్టి చూపిస్తారు. అవతల పక్క నుంచి విచిత్రంగా బయటకొచ్చేస్తుంది. రెండవది వాళ్ళు కొట్టిన గుణపం దెబ్బ ఇప్పటికీ స్వామి తల మీద వెనక వైపు ఉందట. ఇక ముఖ్యమైనది 5వ విషయం ఏంటంటే ఇది పంచాయతన ఆలయం. పంచాయతన ఆలయం అంటే గణపతి పంచాయతనం. గణపతి నుండి పక్కన అమ్మవారు, పరమేశ్వరుడు, విష్ణుమూర్తి, సూర్యుడు అందరూ ఉంటారు. ఈ ఆలయానికి వాయువ్య మూల, ఈశాన్యం మూల ఇంకొక 2 ఆలయాలున్నాయి. వాయువ్య మూల ఉన్న ఆలయాన్ని మణికంఠేశ్వర ఆలయం అని పిలుస్తారు. దూరం నుంచి చూస్తే తోటలో పెద్ద పెద్ద విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. రాజరాజ నరేంద్ర చోళుడు 11వ శతాబ్దంలో కట్టించిన ఆలయం. ఆ ఆలయంలో అమ్మవారు మరకత అంబికాదేవి అని ఉన్నారు. స్వామి మెడలో సర్పం ఉంటుంది, అందుకని ఆయనను మణికంఠేశ్వరుడు అని పిలుస్తారు. అలాగే సూర్య భగవానుడున్నాడు, నిలువెత్తు మూర్తి. ఆయన కాలభైరవుడు. అక్కడ శిల్పాలన్నీ బేలూరు శిల్పాలలాగా అద్భుతంగా చెక్కి ఉంటాయి. వినాయకుడి ఆలయానికి ఈశాన్యం వైపు చూస్తే మీరు అక్కడ వరదరాజస్వామి ఆలయం ఉంది. అందులో విష్ణుమూర్తి, శ్రీదేవి, భూదేవి నిలువెత్తు విగ్రహాలున్నాయి. చాలా నాయనా మనోహరంగా ఉంటాడు స్వామి అక్కడ. జనమే జయుడు సర్పయాగం చేశాడు కదా, ఎన్నో పాములు చనిపోయాయి కదా. తర్వాత తనకి బాధొచ్చి అశాంతితో తిరుగుతూ ఇక్కడికి వస్తే అతనికి మనశ్శాంతి దొరికింది. ప్రతిరోజు పొద్దున 9ంటికి సుదర్శన హోమం చేస్తారు. ఎవరైనా వెళ్ళి ఉచితంగా కూర్చోవచ్చు. లేదు మీరు చేయించుకోవాలి కొత్తగా ఉండి అంటే 501 రూపాయలు కట్టాలి. ఆ సుదర్శన హోమంలో కూర్చున్న వారికి ఎన్ని నిదర్శనాలు జరుగుతున్నాయో. రియల్ ఎస్టేట్లో సర్వం కోల్పోయి జీవితం మొత్తం అయిపోయిందనుకున్న వాళ్ళు సుదర్శన హోమం చేయించుకుంటే మళ్ళీ ఉచ్చ స్థితికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక స్త్రీమూర్తిని చూస్తే అయితే ఒళ్ళంతా మంటలు. ఎన్ని హాస్పిటల్స్కి తీసుకెళ్లి చూపించినా స్కాన్ చేసి చూడడం, నీకేం సమస్య లేదు, ఏవైనా ఆయింట్మెంట్స్ రాసుకో అని ఇచ్చి పంపేయడం. అలా ఆమె 2 నెలల పాటు ఇంకా మృత్యుతో పోరాడింది. ఏదో ప్రయోగం చేశారని వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వేలకి వేలు తీసుకున్నారు. అప్పుడు ఇక్కడికి వచ్చి సుదర్శన హోమం జరుగుతుంటే అక్కడ కూర్చుంది అంతే. అది అయ్యేసరికి ఒంటి మీద మంటలన్నీ తగ్గిపోయాయి. అంత అద్భుతమైన విశేషం. అందుకని మీరు ఉదయం వెళ్తే గనక వరదరాజస్వామి ఆలయంలో సుదర్శన హోమం జరుగుతుంటే తప్పకుండా కూర్చోండి. చూశారు కదా ఫ్రెండ్స్, మరి కాణిపాకం ఆలయం గురించి విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీరు కూడా ఒకసారి కాణిపాకం వెళ్ళి ఆ వరసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేసుకొని రండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.